ఓం శాంతి 19/3/1986 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. అమృత వేళ, శ్రేష్ఠ ప్రాప్తుల వేళ. ఆత్మిక తోట యజమాని తండ్రి ఈరోజు తమ ఆత్మిక గులాబీ పూల తోటను చూస్తూ ఉన్నారు. ఇటువంటి ఆత్మిక గులాబీ పూల తోట ఇప్పుడు ఈ సంగమ యుగంలో బాప్దాదా ద్వారానే తయారవుతుంది. బాప్దాదా ప్రతి ఒక్క ఆత్మిక గులాబీ పుష్పం యొక్క ఆత్మిక సుగంధాన్ని మరియు విచ్చుకున్న పుష్పాల ఆత్మిక ప్రకాశాన్ని చూస్తూ ఉన్నారు. అన్ని సుగంధభరితమైనవే, కానీ కొన్నింటి సుగంధం సదాకాలము ఉంటే మరికొన్నింటి సుగంధం కొద్ది సమయమే ఉంటుంది. కొన్ని గులాబీలు ఎల్లప్పుడూ విచ్చుకొని ఉంటాయి. కొన్ని ఒక్కోసారి విచ్చుకొని ఉంటే ఒక్కోసారి కాస్త ఎండ లేక వాతావరణాన్ని బట్టి వాడిపోతాయి. అయినా కానీ ఆత్మిక తోట యజమాని యొక్క తోటలోని ఆత్మిక గులాబీలే మీరు. కొన్ని ఆత్మిక గులాబీలలో జ్ఞాన సుగంధం విశేషంగా ఉంది. కొన్నింటిలో స్మృతి సుగంధం విశేషంగా ఉంది. కొన్నింటిలో ధారణ సుగంధం ఉంది. కొన్నింటిలో సేవా సుగంధం విశేషంగా ఉంది. కొన్ని సర్వ సుగంధాలతో సంపన్నమైనవి కూడా ఉన్నాయి. మరి తోటలో అందరి దృష్టి ముందుగా దేనిపైకి వెళ్తుంది? దేని సుగంధమైతే దూరం నుండి ఆకర్షిస్తుందో దానిపైకి దృష్టి వెళ్తుంది. ముందుగా అటువైపే అందరి దృష్టి వెళ్తుంది. మరి ఆత్మిక తోట యజమాని ఎల్లప్పుడూ అన్ని ఆత్మిక గులాబీ పూలను చూస్తారు. కానీ నంబర్ వారుగా ప్రేమ కూడా అందరిపై ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క గులాబీ పుష్పానికి తోట యజమాని పట్ల చాలా ప్రేమ ఉంది. యజమానిపై పుష్పాలకు ప్రేమ ఉంది మరియు యజమానికి పుష్పాలపైన ప్రేమ ఉంది. అయినా కూడా సదా సర్వ సుగంధాలతో సంపన్నంగా ఉన్నవి మరియు సదా విచ్చుకున్నవే షోకేస్లో సదాకాలం పెట్టుకొని ఆత్మిక గులాబీలుగా ఉంటాయి. ముడుచుకుపోయిన వాటిని ఎప్పుడూ పెట్టుకోరు. ప్రతిరోజు అమృత వేళ బాప్దాదా స్నేహము మరియు శక్తులతో కూడుకున్న విశేషమైన పాలన ద్వారా అన్ని ఆత్మిక గులాబీ పూలతో మిలనమును చేస్తారు. బాబా కలుస్తారు. అమృత వేళ విశేషంగా ప్రభు పాలన యొక్క వేళ. అమృత వేళ విశేషంగా పరమాత్మ మిలనం యొక్క వేళ. తండ్రి కలిసేటటువంటి సమయం, తండ్రి నుండి ప్రాప్తులు పొందే సమయం, ఇంకా ఆత్మిక సంభాషణను చేసే వేళ, బాబాతో మాట్లాడే వేళ. అమృత వేళ బోలా బండారి యొక్క వరదానాల ఖజానా నుండి సహజంగా వరదానాలు ప్రాప్తించే వేళ. మనస్సులోని కోరికల ఫలాన్ని ప్రాప్తింపచేసుకోవడం అన్న గాయనం ఏదైతే ఉందో అది ఈ సమయంలోని అమృత వేళ సమయపు గాయనం. కష్టపడకుండానే తెరచి ఉన్న ఖజానాలను ప్రాప్తి చేసుకునే వేళ. ఇటువంటి సుందర సమయమును అనుభవం ద్వారా తెలుసుకున్నారు కదా. ఈ శ్రేష్ఠ సుఖాన్ని, శ్రేష్ఠ ప్రాప్తులను అనుభవజ్ఞులే తెలుసుకుంటారు. బాప్దాదా ఆత్మిక గులాబీలందరినీ చూసి చూసి హర్షితులవుతారు. వాహ్ నాత్మిక గులాబీలు అని బాప్దాదా కూడా అంటారు. మీరు వాహ్ వాహ్ అనే పాటను పాడతారు. మరి బాప్దాదా కూడా ఇదే పాటను పాడతారు. అర్థమైందా? మురళీలనైతే చాలానే విన్నారు. విని విని సంపన్నులైపోయారు. ఇప్పుడు మహాదానులుగా అయ్యి పంచే ప్లాను తయారు చేస్తూ ఉన్నారు. ఈ ఉత్సాహం, ఉల్లాసం చాలా బాగుంది. ఈరోజు యూకే అనగా ఓకేగా ఉండేవారి టర్న్. డబల్ విదేశీలో ఒక మాటను విని బాప్దాదా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటారు. అదేది? ప్రతిదానికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ అని అంటూనే బాప్దాదాను కూడా గుర్తు చేస్తుంటారు. ఎందుకంటే అన్నింటికన్నా ముందు హృదయపూర్వకమైన ధన్యవాదాలు బాబాకే అని భావిస్తారు. కనుక ఎవరితోనైనా థ్యాంక్ యూ అని అనేటప్పుడు ముందుగా బాబా గుర్తుకొస్తారు కదా. బ్రాహ్మణ జీవితంలో మొదటి ధన్యవాదం స్వతహాగానే బాబా కొరకు వెలువడుతుంది. మీరు లేస్తూ కూర్చుంటూ అనేక సార్లు థ్యాంక్ యూ చెప్తారు. బాబాను గుర్తు చేసుకునేందుకు ఇది కూడా ఒక విధి. యూకే వారు భిన్న భిన్న హద్దుశక్తులు కలవారినందరినీ కలిపేందుకు నిమిత్తులుగా అయ్యారు.
అనేక రకాల నాలెడ్జ్ కల శక్తులు, భిన్న భిన్న శక్తులు కలవారు, భిన్న భిన్న వర్గాల వారు, భిన్న భిన్న ధర్మాల వారు, భిన్న భిన్న భాషల వారు, వీరందరినీ కలిపి ఒకే బ్రాహ్మణ పరివారంలోకి తీసుకురావటం, బ్రాహ్మణ ధర్మంలోకి, బ్రాహ్మణ భాషలోకి రావటం. బ్రాహ్మణుల భాష బ్రాహ్మణులదే. వీరేం మాట్లాడుతున్నారు అన్నది క్రొత్తవారు అర్థం చేసుకోలేరు కనుక బ్రాహ్మణుల భాష, బ్రాహ్మణుల డిక్షనరీయే వేరు. మరి యూకే వారు అందరినీ ఒక్కటిగా చేయడంలో బిజీగా ఉంటారు కదా. సంఖ్య కూడా బాగుంది మరియు స్నేహం కూడా బాగుంది. ప్రతి ఒక్క స్థానానికి తమ తమ విశేషత అయితే ఉండనే ఉంది. కానీ ఈరోజు యూకే వారిది వినిపిస్తూ ఉన్నాము. యజ్ఞ స్నేహిలు, యజ్ఞ సహయోగులు అన్న ఈ విశేషత మంచిగా కనిపిస్తుంది. ప్రతి అడుగులోనూ ముందు యజ్ఞానికి అనగా మధువనానికి వాటాను పెట్టడం వలన మంచి నంబర్లో వెళ్తున్నారు. డైరెక్ట్ మధువన స్మృతి ఒక స్పెషల్ లిఫ్ట్గా అవుతుంది. ప్రతి కార్యంలో, ప్రతి అడుగులో మధువనము అనగా తండ్రి స్మృతి ఉంది, లేక తండ్రి చదువు ఉంటుంది, లేక తండ్రి అందించే బ్రహ్మ భోజనం ఉంటుంది, లేక తండ్రి మిలన ఉంటుంది. మధువనం స్వతహాగానే తండ్రి స్మృతిని కలిగించేది. ఎక్కడ ఉన్నా కానీ మధువనం గుర్తు రావటం అనగా విశేష స్నేహం లిఫ్ట్గా అవుతుంది. ఎక్కే శ్రమ నుండి ముక్తులవుతారు. సెకండ్లు స్విచ్ ఆన్ చేశారు మరియు చేరుకున్నారు. బాప్దాదాకు వేరే వజ్రాలు, ముత్యాలు ఏవి అవసరం లేదు. తండ్రి స్నేహంతో కూడిన చిన్న వస్తువే వజ్రము, రత్నము కనుకనే కుచేలుడి అటుకులకు గాయనం ఉంది. స్నేహంతో కూడిన అతి చిన్న సూదిలో కూడా మధువనం గుర్తు వస్తుంది అని దీని అర్థం. కనుక అది కూడా చాలా పెద్ద అమూల్యమైన రత్నం. ఎందుకంటే స్నేహానికి విలువ ఉంది. విలువ స్నేహానికి ఉంది కానీ వస్తువుకు కాదు. స్నేహము లేకపోతే ఎవరు ఎంత ఇచ్చినా కూడా అది జమ కాదు. మరియు స్నేహంతో కొంచెం జమ చేసినా కూడా దానికి పదమాల జమ అవుతుంది. తండ్రికి స్నేహం అంటే ఇష్టం. మరి యూకే వారిలో యజ్ఞ స్నేహిగా, యజ్ఞ సహయోగిగా ఉండే విశేషత ఆది నుండే ఉంది. ఇదే సహజ యోగం కూడా. సహయోగము సహాయం చేసేటటువంటిది సహజ యోగము. సహయోగపు సంకల్పం వచ్చినా కూడా బాబాకు నేను ఇది చెయ్యాలి అని ఏదైనా సరే, అప్పుడు స్మృతి అయితే తండ్రిదే ఉంటుంది కదా. కనుక సహయోగి స్వతహాగానే సహజ యోగిగా అవుతారు. యోగము తండ్రితో ఉంటుంది మరియు మధువనంతో అనగా బాప్దాదాతో ఉంటుంది. కనుక సహయోగిగా అయ్యేవారు కూడా సహజ యోగము అనే సబ్జెక్ట్లో మంచి నెంబర్ని తీసుకుంటారు. మనస్ఫూర్తిగా చేసే సహాయము తండ్రికి ప్రియం. కనుక ఇక్కడ స్మృతి చిహ్నాన్ని కూడా దిల్వాలా మందిరంగా తయారు చేశారు. కనుక దిల్వాలా తండ్రికి హృదయపూర్వక స్నేహం, హృదయపూర్వక సహయోగమే ప్రియమైనవి. చిన్న మనస్సు కలవారు చిన్న వ్యాపారం చేసి సంతోషపడిపోతారు. మరి పెద్ద మనస్సు కలవారు అనంతమైన వ్యాపారం చేస్తారు. పునాది పెద్ద మనస్సు కనుక విస్తారం కూడా పెద్దదిగా అవుతూ ఉంది. ఏ విధంగానైతే చాలా చోట్ల ఉన్న వృక్షాలను చూస్తే వృక్షపు శాఖలు కూడా కాండంలా అయిపోతాయి. మరి యూకే పునాది ద్వారా కాండం వెలువడింది, శాఖలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ శాఖలు కూడా కాండంగా అయ్యాయి. ఆ కాండం నుండి కూడా శాఖలు వెలువడుతున్నాయి. ఆస్ట్రేలియా వెలువడింది, అమెరికా, యూరప్, ఆఫ్రికా వెలువడ్డాయి. అన్ని కాండాలుగా అయ్యాయి. మరియు ప్రతి ఒక్క కాండం యొక్క శాఖలు కూడా మంచిగా వృద్ధిని పొందుతున్నాయి. ఎందుకంటే పునాది స్నేహము మరియు సహయోగము అనే నీటితో దృఢంగా ఉంది. కనుక విస్తారం కూడా మంచిగా ఉంది మరియు ఫలాలు కూడా మంచిగా ఉన్నాయి. అచ్చా, ఓం శాంతి.